చూడండి చిన్న వచ్చిందా మొదట్లో వచ్చిందా శుభయ అల్లుడు సినా చూడండి అన్న ఇది చూడండి సినా చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు గిద్దలూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో 9వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి ముద్దర్ల లక్ష్మి గారు, అలాగే వారి భర్త ముద్దర్ల శ్రీనివాసులు గారు, 14వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి నాసరి సుభాషిణి గారు, వారి భర్త అయినటువంటి నాసరి శ్రీనివాసులు గారు వారి యొక్క అనుచరగణంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో వారు చేరడం జరిగింది. వారికి వారి అనుచరగణాన్ని మొత్తానికి కూడా తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా వారందరినీ కూడా స్వాగతించడం జరుగుతుంది. వీరి చేరికతో గిద్దలూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా బలోపేతమైనటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధికి మారుపేరు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల యొక్క నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సహకారంతో చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఈరోజు గిద్దలూరు పట్టణంలో ఒకవైపు 181 కోట్ల రూపాయలతో త్రాగునీటి సమస్య పరిష్కారం చేయడమే కాకుండా మాకు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్య ఏదైతే రాచర్ల గేట్ దగ్గర ఉందో దానికి కూడా అతి త్వరలోనే ఆ యొక్క సమస్యను కూడా పరిష్కరించబోతా ఉన్నాం. సగిలేరు మునక ప్రాంతానికి కూడా అక్కడ రిటైనింగ్ వాల్ రక్షణ కూడా నిర్మాణం చేయడం ద్వారా అక్కడ కూడా సమస్యను పరిష్కరించబోతా ఉన్నాం. ఇవన్నీ వారు చూసినటువంటి విషయాలు, అభివృద్ధి చేస్తున్నటువంటి విషయాలను చూసి తెలుగుదేశం పార్టీలో మరీ ముఖ్యంగా ముద్దల శ్రీనివాసులు గారు అయితే సొంత గూటికి మరలా రావడం అనేటువంటిది సంతోషకరమైనటువంటి విషయమని తెలియజేస్తూ రాబో రోజులలో వీరందరి యొక్క నాయకత్వం చేరిక ద్వారా పార్టీ పూర్తిగా బలోపేతం చేసుకొని రేపటి రోజు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా గిద్దలూరు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులని విజయ కేతనం ఎగురవేయిస్తామని తెలియజేస్తూ మరి ఒక్కసారి చేరినటువంటి వీరందరికీ కూడా తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా స్వాగతిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.